నమస్కారం. మన పిసిసి ప్రెసిడెంట్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మంత్రులకు, ఇతర ముఖ్య నాయకులకు, ఈరోజు 3 జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి విద్యావేత్త పుట్నూరు నరేందర్ రెడ్డి గారికి, మరి ఇతర నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మరి ఈ సీట్లో గతంలో జీవన్ రెడ్డి అన్నను మీరు గెలిపించినందుకు ఆయన మరి కౌన్సిల్లో మనందరికీ కూడా న్యాయం చేశారు. ఏ ప్రశ్న కూడా వదిలిపెట్టకుండా పట్టభద్రుల సమస్యలు కానీ, మరి టీచర్స్ సమస్యలు కానీ, ప్రజల సమస్యలు కానీ ప్రతి ఒక్కటి కూడా మరి తన గొంతుకతో మాట్లాడి ప్రతిపక్షంలో ఉన్నా కూడా పట్టు వదలకుండా వారు ఆ రోజు ప్రభుత్వాలను నిలదీయడం జరిగింది. మరి ఈసారి కూడా వారిని మేము ఎంతో రిక్వెస్ట్ చేసినా కూడా వారు ముందుకు రాలేదు. ఆ సమయంలో ఈరోజు నరేందర్ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. నరేందర్ రెడ్డి గారు కూడా ఇందుకు అర్హత కలిగినటువంటి వ్యక్తి, విద్యావేత్త, మరి ఎన్నో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడిపిస్తున్న వ్యక్తి, మరి పట్టభద్రుల సమస్యలు తెలిసిన వ్యక్తి, ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తి, చాలా మరి నిదానంగా ఉండేటువంటి వ్యక్తి. మరి మీ సమస్యలు మళ్ళీ జీవన్ రెడ్డి అన్నలాగా మీకు మరి కౌన్సిల్లో మళ్ళీ ప్రశ్నింపబడాలి అంటే తప్పనిసరిగా మరి నరేందర్ రెడ్డి గారిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు నన్ను అడిగితే ఈ ఎలక్షన్కు ఓటు అడిగే నైతిక హక్కు ఏ పార్టీకి కూడా లేదు అని చెప్తా ఉన్నాను. బీజేపీ కేంద్రంలో 2 సార్లు అయితే 3వ వచ్చినా కూడా పట్టభద్రులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ ఏమి చేయలేదు. మరి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ అయితే మొత్తానికి పట్టభద్రులను, ఉద్యోగస్తులను నిండా ముంచి మరి ఈరోజు ఓడిపోయి పక్కన కూర్చున్నది. మరి మళ్ళీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మరి టీచర్స్ విషయాలు కానీ, ఇతర ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ విషయాల్లో కానీ, ప్రమోషన్లు కానీ ఏవి కానీ మన ప్రభుత్వమే ఇస్తూ ఉంది. మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా ఈరోజు మన ప్రభుత్వం ఇస్తూ ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీ తరఫున ఒక నాయకుడు మళ్ళీ ఉండాలి అనుకుంటే తప్పకుండా నరేందర్ రెడ్డి గారిని మీరు గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని గుర్తు చేస్తూ, మరి మొదటి ప్రాధాన్యత ఓటు నరేందర్ రెడ్డి గారికి వేసి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మరి కౌన్సిల్లో మీ తరఫున ప్రతినిధిగా పంపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్.